హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అంజలి స్టార్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ ఈరోజు మన వీడియో వచ్చేసి దోసకాయ పప్పు. దీని తయారీ విధానం చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఒక కప్పుడు కందిపప్పు తీసుకొని ప్రెషర్ కుక్కర్లో ఒక అరగంట ముందు నానబెట్టుకున్నాను. ఇలా శుభ్రంగా కడిగిన తర్వాత ఒక గ్లాసుడు వాటర్ పోసుకొని ఇప్పుడు ఒక చిన్న సైజు టమాటా ముక్కలు, ఒక 3 పచ్చిమిరకాయల చీరికలు కూడా వేస్తున్నాను. అలాగే కొద్దిగా దోసకాయ ముక్కలు కూడా వేస్తున్నాను. దోసకాయ ఎక్కువ వేయట్లేదండి, కొద్దిగా వేస్తున్నాను. తర్వాత కుక్కరు మూత పెట్టేసుకొని స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పెట్టుకొని ఓ 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. అప్పుడే పప్పు అనేది మెత్తగా ఉడుకుతుంది. ఇలా ఉడికిన తర్వాత వేడిపోయాక మూత తీసేసుకొని ఇప్పుడు మళ్ళీ ఒకసారి గరిటె తీసుకొని కలబెట్టుకోవాలి. మెత్తగా ఉడికిపోయింది పప్పు అనేది. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించుకొని అందులో ఒక స్పూను కారం వేసుకుంటున్నాను. కొద్దిగా చిటికెడు పసుపు కూడా వేస్తున్నాను. ఒక స్పూను సాల్ట్ కూడా వేస్తున్నాను. ఇప్పుడు కొద్దిగా వాటర్ పోసుకొని మళ్ళీ ఉడికించుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా చిన్నగా ఉడికించుకుంటే పప్పు అనేది ఇలా టేస్ట్గా ఉంటుంది. చూసారు కదా, ఇప్పుడు పప్పు బాగా ఉడికిపోయింది. ఇప్పుడు మరొక గిన్నె పెట్టుకొని వేరే స్టవ్ వెలిగించుకొని కొద్దిగా ఒక గరిటెడు ఆయిల్ వేసుకుంటున్నాను. నేను 4 వెల్లుల్లిపాయ రేకలు కూడా చితక్కొట్టుకొని వేస్తున్నాను. ఇప్పుడు కొద్దిగా జీలకర్ర వేస్తున్నాను. తర్వాత కొంచెం ఆవాలు కూడా వేసుకోవాలి. అలాగే 2 ఎండుమిరపకాయలు కూడా వేస్తున్నాను. ఇప్పుడు ఎర్రగా వచ్చే వరకు వేయించుకోవాలి. ఇవి ఇలా ఎర్రగా వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ పప్పు అనేది బాగా ఉడికిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పోపులో ఎర్రకాయ వేగిన పోపులో వేసేసుకోవాలి పప్పు అనేది. వేసుకున్న తర్వాత ఒకసారి గరిటె తీసుకొని కలబెట్టుకోవాలి. ఇలా పోపు వేసుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకు వేస్తున్నాను నేను. ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 నిమిషాలు ఉడికించుకుందాం పప్పుని బాగాను. కొంచెం దగ్గర పడే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. చూసారు కదా, పప్పు అనేది ఉడికిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిగా నిమ్మకాయ పిండుతున్నాను నేను. మళ్ళీ గరిటె తీసుకొని ఒకసారి మళ్ళీ కలబెట్టుకోవాలి. అంతేనండి, పప్పు ఈజీగా ఎలా తయారు చేసుకున్నాను చూసారు కదా. ఈ దోసకాయ పప్పు అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ఇప్పుడు సర్వింగ్ బౌల్ తీసుకొని సర్వ్ చేసుకుంటే పప్పు అనేది రెడీ అయిపోయినట్లే. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే గంట సింబల్ని ఆన్ చేసుకొని పెట్టుకుంటే నేను ఏ వీడియో చేసినా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.